నమస్తే నాగేశ్వర్ గారు. జిఎస్టీ రిఫార్మ్స్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. మంత్రులు ఢిల్లీలో మార్కెట్కు వెళ్లారు. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలి అని చెప్పి ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ జిఎస్టీ మార్పుల వల్ల పెద్ద ఎత్తున ఎకానమీ వృద్ధి చెందుతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు సార్. ప్రధాని నిన్న జిఎస్టీ బచత్ ఉత్సవ్ పేరిట ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. 2 స్లాబులతో చౌకగా నిత్యావసరాల లభ్యత ఉంటుంది, పెరిగే పొదుపు సొంతింటి కలలకు పునాది, కొత్త వాహనం కొనుక్కోవచ్చు, బయట తినొచ్చు, కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళొచ్చు అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. సార్, ఈ జిఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికి ఏ రకంగా దోహదం చేస్తాయి? అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ అంశాలు కంట్రిబ్యూట్ చేస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటిది హౌస్ హోల్డ్ కన్సంప్షన్. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు కొనుగోలు చేసేటువంటి వస్తువులు సేవలు, ఇది ఎకానమీ గ్రోత్కు మొదటి అంశం. దీన్నే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ లేదా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఉదాహరణకు మనం ఒక వాటర్ బాటిల్ కొంటాం. ఈ వాటర్ బాటిల్ కొనడం వల్ల ఈ బాటిల్ తయారు చేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఈ వాటర్ ఫిల్లింగ్ చేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఈ వాటర్ బాటిల్ని రవాణా చేసే వాళ్ళకి ఉపయోగం వస్తుంది, ఈ వాటర్ బాటిల్ అమ్మే వాళ్ళకి ఉపయోగం వస్తుంది. అందువల్ల ఒక ప్రైవేట్ కన్జంప్షన్ ఎప్పుడు కూడా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అంటే మనం కొనేటువంటి వస్తువులు సేవల వినిమయం వల్ల ఎకానమీలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏది కొన్న, ఈ షర్ట్ కొన్నాను అనుకోండి, దీని పత్తి నుంచి మొదలుకొని కాటన్ నుంచి మొదలుకొని ఈ షర్ట్ బటన్ వరకు, ఈ షర్ట్ కుట్టేవారికి, ఈ షర్ట్ అమ్మేవారికి అందరికీ బెనిఫిట్ అవుతుంది. అందువల్ల మొదటిది ఎకానమీకి బూస్ట్ చేసేది ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లేదా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. రెండవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఈ షర్ట్ తయారు కావాలన్నా, ఈ వాటర్ బాటిల్ తయారు కావాలన్నా పెట్టుబడులు కావాలి. సో అందువల్ల రెండవది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మూడవది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంది, దీని ప్రభుత్వము ఉద్యోగులకు శాలరీస్ ఇస్తుంది, ప్రభుత్వము రక్షణ కాంట్రాక్ట్లు కొంటుంది, ఇవన్నీ కూడా బిల్డింగ్లు కట్టిస్తుంది. దీన్ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటారు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. నాలుగవది ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఎగుమతులు చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం. సో ఉదాహరణకు ఇప్పుడు మనకు గోదావరి జిల్లాలను తీసుకుంటే రొయ్యల ఎగుమతుల వల్ల అక్కడ పెద్ద ఎత్తున ప్రజలకు, అంటే ఆ రొయ్యల ఉత్పత్తి చేసేవారికి, వ్యాపారుల నుంచి మొదలుకొని సామాన్యుడి వరకు ఆ ఇన్కమ్ అనేది పర్కులేట్ అవుతుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఎగుమతులు అవుతాయి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు కావడం వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, ఇక్కడ రాత్రిపూట దోశ ఇడ్లీ బండ్లు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, క్యాబ్స్కి డిమాండ్ పెరుగుతుంది, రెంట్ ఉండేవారు పెరుగుతుంది, మీకు పీజీలు పేయింగ్ గెస్ట్లుగా ఉండే హాస్టల్స్ పెరుగుతున్నాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎగుమతి అనేది ఇన్ని రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీకి బూస్టింగ్ ఇస్తుంది. అందువల్ల ఒక ఎకానమీ డెవలప్ కావాలంటే ఈ 4 అంశాలు కావాలి. ఒకటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, 2 ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, 3 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 4 ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి మనం ఎకానమీలో ఏం జరుగుతుందని గమనిస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను బూస్ట్ చేయడానికి ప్రభుత్వము ముందుగా నిర్ణయం తీసుకొని పనిచేసింది. ఆ రోజుల్లోనే మాలాంటి వాళ్ళం నెత్తి నోరు మొత్తుకొని చెప్పాం, ఇది వర్కౌట్ అయ్యే ఎక్స్పెండిచర్ విధానం కాదు అని. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ముందు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు. 2019 సెప్టెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,86,000 కోట్లు ఏటా బెనిఫిట్ అయ్యేలా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గించారు. ఉదాహరణకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టి మీరు ఉత్పత్తి చేస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తామని. దాన్ని కూడా ఎలా ఉపయోగించుకున్నారంటే యాపిల్ ఒక ఎగ్జాంపుల్. రఘురామ్ రాజన్ ఆర్టికల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, చూడండి. యాపిల్ ఎంత మేరకు ఇక్కడికి ప్రొడక్షన్ షిఫ్ట్ చేసింది అని లెక్కేస్తే ఇక్కడ వాస్తవంగా మెటీరియల్ ఉత్పత్తి చేయదు, ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంది. ఎంత మేరకు అసెంబ్లింగ్ వల్ల వాల్యూ అడిషన్ అవుతుందంటే ప్రభుత్వము ఇక్కడ ప్రొడ్యూస్ చేసినందుకు ఇచ్చే రాయితీకి సమానం. అంటే ఏం చేస్తుంది యాపిల్ కంపెనీ, ప్రభుత్వము ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చేటువంటి రాయితీకి ఉపయోగించుకొని బయట వేరే దేశంలో అసెంబ్లీ చేసి ఇక్కడ చేస్తుంది. అంటే
నెట్ అడిషన్ వాల్యూ ఏమీ లేదు. సో ఇలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉత్పాదకతను ఎకానమీని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. కార్పొరేట్ల సేవింగ్స్ పెద్ద ఎత్తున మిగిల్చుకున్నారు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గడం వల్ల. కానీ వాళ్ళది ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసేటానికి అప్పులు కట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు. సో ఇది నేను చెప్పడం కాదు, నిర్మలా సీతారామన్ అనేక సార్లు చెప్పింది, మేము మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఎందుకు పెట్టుబడులు పెడతలేరు, మీరు ఎందుకు బాధ్యత లేదు మీకు, మీరు ఎకానమీలో పెట్టుబడులు పెడితే కదా వృద్ధి చెందేది అని. ఈ ఆర్థిక విధానమే తప్పని మాలాంటి వాళ్ళం గట్టిగా వాదిస్తూ వచ్చాం. ఎందుకంటే ఎకానమీలో సప్లై ఇండ్యూస్ ఇన్సెంటివ్స్ ఎప్పుడు పనిచేయవు, డిమాండ్ ఇండ్యూస్ ఇన్సెంటివ్స్ కావాలి. అంటే ఉత్పత్తి చేసేవాడికి రాయితీ ఇవ్వాలా, కొనేవాడికి రాయితీ ఇవ్వాలా అనేది ఎప్పుడు చర్చ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉత్పత్తి చేసేవాడికి రాయితీ ఇచ్చే విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. తాజాగా కూడా మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి ఇలా రకరకాల రూపాల్లో ఉత్పత్తి చేసేవారికి ప్రైవేట్ పెట్టుబడులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చారు. కానీ ఎకానమీలో కదలిక లేదు, మీకు ప్రభుత్వం ఆశించిన ఆర్థిక వృద్ధి లేదు. ఇది నిర్మలా సీతారామన్ అనేక సార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు కదలం లేదు మెదలం లేదని. కానీ వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎకానమీ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ వల్ల డెవలప్ కాదు, కన్జంప్షన్ ఇన్సెంటివ్స్ వల్లనే డెవలప్ అవుతుంది. నేను క్లాసిక్గా చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా అనుభవం హైదరాబాద్లో రెడ్ హిల్స్లో ఫిక్కీ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ అంటున్నాం. సో అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నేను ఒకసారి ఒక సెమినార్కి పిలిచాను. నేను పారిశ్రామికవేత్తల సెమినార్. అంటే ఆంధ్రప్రదేశ్ను ఆర్థికాభివృద్ధిని అనేక రేట్లు వేగవంతం చేయడం ఎలా అని. ఆ రోజుల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి పెద్ద బూస్ట్ ఇచ్చారు. 1,00,000 కోట్ల బడ్జెట్ 1,00,000 కోట్ల బడ్జెట్ అని. ఆ బూస్ట్ ఇచ్చే క్రమంలో ఈ సెమినార్ పెట్టారు. ఈ సెమినార్ పెట్టి నన్ను కూడా పిలిచారు, ఏపీ ఎకానమీని అనేక రేట్లు ఎట్లా పెంచుడు అని. దాని ముందు పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. ఒకరు వచ్చారు, మీరు మాకు ఉచితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, రోడ్లు వేయండి, వాటర్ సప్లై ఇవ్వండి, ఎలక్ట్రిక్ సప్లై ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయండి, మేము ఇన్వెస్ట్ చేస్తాం, ఎకానమీ పెరుగుతుంది అన్నారు. రెండో వ్యక్తి వచ్చి మాకు ట్యాక్సెస్లో రాయితీలు ఇవ్వండి, మీరు అన్ని రకాల పన్నులు తగ్గించండి, పన్నులు తగ్గిస్తే మాకు మోటివేషన్ వచ్చి మేము సంపద సృష్టించి ఆ సంపదను ఇన్వెస్ట్ చేస్తామన్నారు. మూడో వాళ్ళు వచ్చి ప్రొసీజర్స్ రూల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, అన్నీ పీకేయండి, స్వేచ్ఛగా మమ్మల్ని వ్యాపారం చేసుకొనివ్వండి, మేము వ్యాపారం చేస్తాం, పెట్టుబడులు పెడతాం, ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది అన్నారు. నాలుగవది మమ్మల్ని అవసరమైన ఇన్పుట్స్ను రా మెటీరియల్ మిషనరీని ఏ రకమైన దిగుమతి సుంకాలు లేకుండా ఇంపోర్ట్ చేసుకొనివ్వండి, మేము అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం, డెవలప్ అవుతారన్నారు. ఇవన్నీ విన్న తర్వాత నేను వెళ్ళి మీరు ఇవేవి చేసినా ఎకానమీ పెరగదు అన్న దానికి నాకు అనుభవం చెప్పారు. పైకి వస్తూ ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ దగ్గర ఒక మిర్చి బండి వాళ్ళ ఉన్నాడు. రియల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది, నాకు చాలాసార్లు చెప్పాను. ఆ మిర్చి బండి వాళ్ళని అడిగాను, నాకు అలవాటు ఎవరైనా కనబడితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే దానివల్ల రియల్ లైఫ్ అర్థమవుతుంది మనకు. ఇండస్ట్రియలిస్ట్లో రియల్ లైఫ్ తెలియదు కదా. అందుకని ఒక బజ్జీ అతను అడిగాను, బాబు నువ్వు ఎంత సంపాదిస్తావు అంటే, ఇంకో రోజుకు ఇంత సంపాదిస్తావు సార్ అన్నాడు. ఎన్ని బజ్జీలు వేస్తావు అన్నాడు. రోజుకొక 300 బజ్జీలు వేస్తాను సార్ అన్నాడు. 300 బజ్జీలు వేస్తే నీకు ఇంత సంపద ఉంది కదా, అది కాదు 3000 బజ్జీలు నీ సంపద 10 రెట్లు పెరుగుతుంది కదా అన్న. నిజమే సార్, 3000 బజ్జీలు అమ్మితే 10 రెట్లు వస్తుంది సార్ నాకు ఇంకా అన్నాడు. మరి ఇబ్బంది ఏందయ్యా అన్నాడు. సార్ మీరు చూసింది కదా సార్, నాకు ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది అన్నాడు. నేను పక్కనే ఒక బడిగి ఇప్పిస్తా రెంటలు నీకు, అందులో పెట్టుకొని నువ్వు మిర్చి బజ్జీ అమ్ము, 3000 బజ్జీలు అమ్ము, నీ సంపద పెరుగుతుంది అన్నాడు. కరెక్టే, కానీ నాకు దానికి ఆయిల్ కావాలి, మూకుడు ఇవన్నీ కావాలి కదా సార్ అన్నాడు. నేను పక్కనే బ్యాంక్ ఉంది, బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తాను, నీకు కావాల్సిన అన్నీ కొనుక్కో, బండి కొనుక్కో, యుటెన్సిల్స్ కొనుక్కో, గ్యాస్ స్టవ్ పెట్టుకో అన్న. అట్లా కాదు సార్, నాకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చెప్తాను, నేను మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడతాను, నీకు ఎలాంటి ప్రొసీజర్స్ ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా చేస్తా అన్న. ఆఖరికి నేను ఏమన్నాడు సార్, ఇవన్నీ కాదు సార్, తినేటోడు ఉన్నాడా సార్, 3000 వేస్తే 3000 బజ్జీలు వేస్తే తినేవాడు ఉంటే నేను తల తాకట్టు పెట్టైనా నేను 3000 బజ్జీలు వేస్తా సార్ అన్నాడు.
నేను అప్పు తెచ్చైనా నేను పెట్టుబడి పెట్టుకుంటా, నేను ఇక్కడ కాకపోతే ఇంకొద్దిగా పక్కనైనా ఏమైనా కాళ్ళు మొక్కైనా నేను ప్లేస్ పెంచుకుంటా, కానీ నాకు 3000 బడ్జెట్ తినటోడు ఉండాలి కదా సార్ అన్నాడు. నేను మడిగల కూర్చుని పెడతాను, నన్ను బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు, పాష్గా తయారు చేస్తారు, మంచి గ్యాస్ స్టవ్లు యుటెన్సిల్స్ కొని ఇస్తారు, క్లీన్గా అన్నీ పెడతారు, చైర్లు వేయించుతారు, కానీ బడ్జెట్ తిన్నటోడు ఉండాలి కదా సార్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఆటోమేటిక్గా వస్తాడు. ఇది సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటారు. కానీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపారులు దీన్ని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కావాలి, ప్రజలకు కాదు ఇన్సెంటివ్స్. వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తే దాన్ని మిగిలించుకుంటారు, లాభాలు పెంచుకుంటారు, ప్రాఫిట్ పెంచుకుంటూ ఉంటారు. సో ఈ బేసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అక్కడ, ఇప్పుడు కూడా అదే ఎగ్జాంపుల్. అందువల్ల మొదటి నుంచి కూడా ఫస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడానికి పెద్ద రాయితీలు ఇస్తూ పోయింది మోడీ ప్రభుత్వం. అది ఏమీ వర్కౌట్ కాలే. తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచారు. ఎస్, నిజమే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచారు, రహదారులపైన ఇటువంటి వాటిపైన పెట్టే ఖర్చు పెరిగింది, కానీ అది లిమిటెడ్ ప్రభావమే ఇచ్చింది. ఇంకా ఎంతకాలం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగాలన్నా కూడా ఎకానమీలో పెరుగుతూనే గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్ రెవెన్యూ వస్తేనే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎకానమీ ఒక జంప్ స్టార్ట్ కాకుండా, కిక్ స్టార్ట్ కాకుండా గవర్నమెంట్ కూడా రెవెన్యూ రాదు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెంచలేదు, అందులో గవర్నమెంట్కి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే డిఫెన్స్ పైన 80,000 కోట్లు పెరగాలి. తర్వాత వాస్తవంగా అంతకుముందు గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచింది, రాష్ట్రాలకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చింది. మీరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెడతానంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, గ్యాస్ పైప్ లైన్లు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్కూల్ భవనాలు, హాస్పిటల్స్, మీకు ఎలక్ట్రిసిటీ పైన ఇవన్నీ దీన్నంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. రాష్ట్రాలకు కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చారు, కానీ అదొక బియాండ్ పాయింట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెంచే పరిస్థితి లేదు. ఇటీవల నిర్మలా సీతారామన్ చెప్పారు కూడా, ఒకప్పట్లాగా 30-40% మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే పరిస్థితిలో లేము అని. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచరు పెరగదు, ప్రైవేట్ పెట్టుబడులు రావు. ఇక మూడవది అంటే ఎగుమతులు. ఎగుమతులు ఇలా ట్రంప్ పుణ్యమా అని ఎగుమతుల పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. అది అమెరికాకే కాదు, ఒక అమెరికాకే $50 బిలియన్ ఎగుమతులు దెబ్బతింటున్నాయి. అంటే 4,40,000 కోట్లు దెబ్బతింటున్నాయి. ఇలా రూపీ $1 88 రూపీస్. ఇది 1.26% ఆఫ్ ఇండియా జీడిపి. సో అందువల్ల ఒక్క అమెరికానే కాదు, వరల్డ్ అంతా కూడా ఎక్స్పోర్ట్ దెబ్బతింటున్నాయి. కాంపిటీషన్ ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్ వల్ల, ఎందుకంటే వరల్డ్ ఎకానమీలోనే ఇవాళ స్టాగ్నేషన్ పెరుగుతుంది, రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే కొనకపోతే ఎగుమతులు ఇట్లా పెరుగుతాయి. అందువల్ల ఎగుమతులకు స్కోప్ లేదు. అంటే నేను ముందు చెప్పాను మీకు, ఎకానమీకి 4 ఇంజన్స్ ఆఫ్ గ్రోత్. 1 ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు, 2 ఎక్స్పోర్ట్స్, 3 గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, 4 హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మిగిలింది ఏంటి? హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. మీరు నా యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఒక 5-6 ఏళ్ళుగా 2018 నుంచి రెగ్యులర్గా పెడుతున్నా 100 వీడియోలు ఉంటాయి. డిమాండ్ సైడ్ పెంచండి, ప్రజల కొనుగోలు శక్తి పెంచండి. ఇండియా ఎకానమీకి అతిపెద్ద సమస్య హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ప్రజల ఆదాయాలు పెరగడం లేదు అని. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించింది, ఆహ్వానించాలి. ఏంటి? ప్రజల కొనడం పెరిగితేనే ఎకానమీ పెరుగుతుంది. మనం ప్రైవేట్ వాళ్ళ రాయితీలు ఇచ్చే పెరగవు, గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న కొద్ది లిమిటేషన్స్ ఉంటాయి, ఎగుమతుల ద్వారా ఇన్కమ్ పెరగదు. ఇక మార్గం లేదు, ప్రజలు కొనుగోలు శక్తి పెంచితేనే పెరుగుతుంది అని చెప్పి నిర్ణయానికి ప్రభుత్వం రావాల్సి వచ్చింది, ఫోర్స్ టు కమ్. మరి అప్పుడు క్వశ్చన్ వస్తే ప్రజలు ఎక్కువ వస్తువులు ఎప్పుడు కొంటారు? 2 సందర్భాల్లో కొంటారు. 1 ప్రజల ఆదాయం పెరిగితే కొంటారు, 2 ప్రజలకు ధరలు తగ్గితే కొంటారు. వాస్తవానికి మొదటిదే ఎక్కువ కొనుగోలు శక్తి. నువ్వు ఎంత ధర తగ్గించినా ఒక బియాండ్ పైన కొనలేవు. మీకు ఉదాహరణకు మీకు 20,000 శాలరీ ఉన్న కుటుంబము, నువ్వు ఎంత జిఎస్టీ కార్ మీద జిఎస్టీ తగ్గితే కారు కొంటారా? ప్రాక్టికల్గా సాధ్యమా? మీకు ఒక 20,000 శాలరీ ఉండేవారు, నువ్వు ఎంత ఎయిర్ కండిషనర్ పైన రేటు తగ్గించిన ఏసీ కొనరు. సో 10,000 ఆదాయం ఉన్న వాళ్ళు నువ్వు ఎంత జిఎస్టీ తగ్గించిన హోటల్ పోయి భోజనం చేయరు. ప్రాక్టికల్గా జరగదు అది. అంటే వాస్తవంగా ప్రజల ఆదాయం పెరిగితేనే ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ పైన ఖర్చు పెడతారు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. కానీ ఆ ప్రజల ఆదాయమేమో పెరిచే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే
లే ఆఫ్లు పెరుగుతున్నాయి, క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు, అమెరికా డ్రీమ్ షాటర్ అవుతోంది, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అందువల్ల ప్రజల ఆదాయాలు పెంచలేదు. ఇక మిగిలింది ఏంటి? ప్రజలకు ధరలు తగ్గిస్తే కనీసం కొంటారు అనే నిర్ణయానికి ప్రభుత్వం రావాల్సి వచ్చింది. అందుకొరకు ఇప్పుడు ధరలు తగ్గించారు జిఎస్టీ. సో ధరలు తగ్గించడం ద్వారా ప్రజలు వస్తువులు కొంటారు అని. ఎస్, నిజంగా కూడా కొంటారు. ధరలు తగ్గించడం మాట నిజం, కాదని అనలేము. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0కు ముందు మంత్లీ రూరల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక గ్రామీణ కుటుంబము నెలకు పెట్టే ఖర్చులో 56% పైన నిల్ ఆర్ 5% జిఎస్టీ ఉండే. ఒక గ్రామీణ కుటుంబము కొనేటువంటి వస్తువుల పైన ఒక నెలలో నిల్ ఆర్ 5% ఉంది. ఈరోజు జిఎస్టీ మార్పుల వల్ల ఒక గ్రామీణ కుటుంబము కొనుగోలు చేసేటువంటి 75% వస్తువుల పైన జిఎస్టీ లేదు. ఒకవేళ ఉన్నా అది 5% ఉంది. అంటే ఆ మేరకు వస్తువులు చౌక అవుతున్నాయి, అనుమానం లేదు. రెండవది అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే ఒకప్పుడు మీకు అర్బన్ ఫ్యామిలీ కొనుగోలు చేసేటువంటి వస్తువులు సేవల్లో 50% పైన జిఎస్టీ లేదు, ఉన్న 5% ఉంది. అది ఇప్పుడు 75% వస్తువుల పైన ఇలా జిఎస్టీ లేదు, ఉన్న 5%. సో ఇది క్లియర్గా జిఎస్టీ వల్ల వచ్చినటువంటి రిలీఫ్. సో ఈ రిలీఫ్ వల్ల విమానాలు ఎక్కుతారా? ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లు. సో మీ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, అతనికి నెలకు బహుశా 15,000 శాలరీ. ఈ 15,000 శాలరీ అతను తిరుపతికి ట్రైన్లో పోతున్నాడు. విమాన ప్రయాణం పైన జిఎస్టీ తగ్గించారు, అడగండి వెళ్ళి. నీకు విమాన ఛార్జీలు జిఎస్టీ తగ్గినాయి కదా, ఫ్లైట్లో వెళ్తావా అని అడగండి. ఆన్సర్ వచ్చేస్తుంది నేను చెప్పేది. మోడీ ఇవాళ పేపర్లో ఉందిగా, విమానం ఎక్కండి అని. ఇల్లు కొనండి అని అన్నారు. మీరు మీ ఆఫీస్లో స్వీపర్ని అడగండి, అమ్మా నువ్వు సొంత ఇల్లు లేదు కదా, ఇప్పుడు సిమెంట్ పైన జిఎస్టీ తగ్గింది, అన్ని రకాల ఇంటి తయారీకి వాడే వస్తువుల పైన జిఎస్టీ తగ్గిందమ్మా, వెళ్ళి ఇల్లు కొనుక్కోరాదు అను. చీపుడు తీస్తుంది. ఏందా నీకు ఎట్లా కనబడుతున్నా, నా ఇల్లు కూడా అన్ని పైసలు ఉన్నాయా అంటది. లేదమ్మా మోడీ అన్నాడు జిఎస్టీ తగ్గింది కదా, జిఎస్టీ తగ్గితే ఇల్లు కొనాలి కదా, కొంటారా అండి ఎవరన్నా? అసలు జిఎస్టీ ఎంత తగ్గితే ఎంతమంది ఇల్లు కొంటారు? ఇది ఎంత ఎగ్జాగరేషన్ వచ్చి చూడండి. నిన్న మంత్రులు వెళ్ళి మార్కెట్లో కొంటారు ప్రజలు కొంటారని హడావుడి చూడండి, మీడియా హడావుడి. సో విమానం ఎక్కడము ఇల్లు కొనడము అనేది ఒక జిఎస్టీ తగ్గడంతో సాధ్యమవుతుందా? కొనేవాడికి చీప్ అవుతుంది, డౌట్ లేదు. నిన్న ఎలాగూ ఇల్లు కట్టుకునే వాళ్ళకు 100 రూపాయలు ఏది 80 రూపాయలు అవుతుంది ఖర్చు. కానీ ఇల్లు కట్టలేని కెపాసిటీ ఉన్న వాడికి ఈ జిఎస్టీ తగ్గడంతో ఇల్లు కడతాడు, నాకు అర్థం కాని అంశం. విమానం ఎలాగూ ఎక్కేవాడికి 5,000 రూపాయల టికెట్ ఏది 4,000 అవుతుంది, 4,500 అవుతుంది. కానీ ఎన్నడూ విమానం ఎక్కే కెపాసిటీ లేనివాడు విమానం ఎక్కుతారా జిఎస్టీ తగ్గిస్తే? అసలు లాజిక్ ఏమైనా ఉందా? మీరు ఒక్కసారి ఊహించండి. ఇది పాలిటిక్స్ కాదా, పొలిటికల్ జిమిక్ కాదా ఇది? ఇల్లు కట్టడము విమానం ఎక్కడము జిఎస్టీ తగ్గుతుందా? అయినా ఎంత తగ్గుతుంది జిఎస్టీ? కేంద్ర రెవెన్యూ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో విభాగం ఉంటుంది రెవెన్యూ అని, వాళ్ళ అంచనే 48,000 కోట్లు తగ్గుతుంది. మీరు 48,000 కోట్ల జిఎస్టీ తగ్గుతుంది. ఇవాళ పేపర్లో మీరు చూడండి, ఇంకా సూపర్ మార్కెట్లో పాత జిఎస్టీ వసూలు చేస్తున్నారు అని. తర్వాత మన ఎకానమీలో ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే జిఎస్టీ ఉంటుంది, అనార్గనైజ్డ్ సెక్టార్ జిఎస్టీ ఉండదు. మీకు ఇప్పుడు రోడ్డు మీద మీరు బత్తాయిలు కొనుక్కోండి, ఆరెంజెస్ కొనుక్కోండి, సంత్రాలు కొనండి, యాపిల్స్ కొనండి, వాటి మీద జిఎస్టీ ఉంటుందా? మీరు ఆటో ఎక్కుతారు, జిఎస్టీ ఉందా? దేని మీద జిఎస్టీ ఉంటుంది? మెట్రో ఎక్కితే జిఎస్టీ ఉంటుంది, ఆటో ఎక్కితే జిఎస్టీ ఉంటుందా? ఉండదు కదా. అంటే జిఎస్టీ ఇండియన్ ఎకానమీలో అనార్గనైజ్ సెక్టార్కి వర్తించదు. మీరు రోడ్డు పక్కన ఏదైనా వస్తువు కొంటారు, జిఎస్టీ ఉంటుందా? రోడ్డు పక్కన జాంపలు కొంటారు, జిఎస్టీ ఉంటుందా దానికి? నాకు చెప్పండి. అసలు జిఎస్టీ దేనికి ఉంటుంది? ఆర్గనైజ్ సెక్టార్కే ఉంటుంది జిఎస్టీ. అది కూడా ఆర్గనైజ్ సెక్టార్లో కూడా చాలా వాటికి జిఎస్టీ ఉండదు. చాలా రెస్టారెంట్లు జిఎస్టీ వసూలు చేయవు. చాలా మీరు బంగారం పైన 3% జిఎస్టీ కడతారా అని ఎంతమంది కడతారు? మీరు బంగారం పైన క్యాష్కి ఇవ్వరా బంగారం? మీరు చూడండి, ఏ బంగారం షాప్ కన్నా వెళ్ళండి, జిఎస్టీ బిల్లు కావాలన్నా వట్టి బిల్లు కావాలని అడుగుతారు. బంగారమే కాదు, నువ్వు ఏ షాప్ కన్నా వెళ్ళు, జిఎస్టీ బిల్లు కావాలా వట్టి బిల్లు కావాలా? నీ కంప్యూటర్ కావాలా చెప్పండి, వితౌట్ జిఎస్టీ దొరుకుతుంది. మీరు ఏ వస్తువైనా ఎనీ వస్తువు జిఎస్టీ బిల్లు కావాలా వట్టి బిల్లు కావాలా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? జిఎస్టీ చాలా వాటిపైన కట్టరు.
సో అందువల్ల అల్టిమేట్గా 48,000 రిలీఫ్ కూడా ఇది ఆన్ పేపర్ క్యాలిక్యులేషన్. పోనీ ఆ క్యాలిక్యులేషన్ అనుకున్న 48,000 కోట్లు మిగులుతుంది, డౌట్ లేదు. కానీ దీని హైప్ ఎంత వస్తున్న రోజు, ఇది ఎంత టోటల్ కేంద్ర బడ్జెట్ 47 లక్షలు 40 లక్షలు ఉంటుంది. రాష్ట్రాల బడ్జెట్ కూడా కలిపితే ఒక 90 lakh crores ఉంటుంది, లేదా 100 lakh crores. అందులో వస్తున్న రిలీఫ్ ఎంత 50,000 కోట్లు. అంటే ఎంత నీకు ఇది, నీకు అంటే 100 lakh crores అంటే నా 0.5% బెనిఫిట్ వస్తుంది. నేను నిన్న లెక్క అయిపోయాను, 1.5% అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 0.5 to 1.5% ఉండొచ్చు. దీంతో ఇక ప్రజలంతా ఇల్లు కొనడము, ప్రజలంతా విమానాలు ఎక్కడం, ప్రజలంతా కార్లు కొనేసుకోవడం అనే హైపు ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఎస్ ఉపయోగపడదా అంటే నేనే చెప్పాను కదా మీకు, మిగతా 3 డ్రైవర్స్ ఆఫ్ ఎకానమీ గ్రోత్ పనిచేయడం లేదు కనుక ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కొంత. కానీ దీనితో మొత్తం ఇక ప్రజలు కార్లు కొనడము, ఇల్లు కొనడము, విమానాలు ఎక్కడము, ఇక రెస్టారెంట్లకు బార్లు తీయడము, ప్రతిరోజు పోయి పెద్ద పెద్ద హోటళ్ళలో భోంచేయడము, ఇదంతా జరుగుతుందా? ఈ మయసభకు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది నా పాయింట్. ఈ జిఎస్టీ సంస్కరణలకి ట్రంప్ ఆంక్షలకి ఏదైనా సంబంధం ఉందా సార్? లేదని ప్రభుత్వం అంటోంది. కానీ మీరే చూడండి, ఆగస్టు 7న ట్రంప్ అదనంగా 25% టారిఫ్ విధించి 50% చేశారు. ఎప్పటి నుంచి అమలు అవుతుంది అన్నాడు? ఆగస్టు 27th నుంచి అమలు అవుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ జిఎస్టీ తగ్గుతుందని ఎప్పుడు అనౌన్స్ చేశాడు? ఆగస్టు 15th అనౌన్స్ చేశాడు. అంటే కరెక్ట్గా ట్రంప్ ప్రకటించి అమలు చేసే మధ్యలో అనౌన్స్ చేశారు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇది మొదటిది. రెండవది, ట్రంప్ ఆంక్ష అయితే ఒక మాట అనొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసే సమయానికి చాలా కాలం ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ ప్రిపరేషన్ ముందే ఉంది, ఇప్పుడు కాదు అని. ఆ మాటకొస్తే ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చర్చ నడుస్తుంది కదా, ఈ టారిఫ్ల గొడవ. ట్రంప్ రాకముందు నుంచి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి ఈ టారిఫ్ల గొడవ ఉంది కదా. అందువల్ల మీకు ఎందుకు ఈ ఆలోచన ప్రభుత్వం చేయాల్సి వస్తుంది అనేది క్లియర్గా మనకు అర్థం కావాలి. మీకు లేకపోతే ఒకటే క్వశ్చన్, ఇప్పుడు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించారు. ఇది ఎప్పటి నుంచి డిమాండ్? మోర్ దెన్ 1-2 years నుంచి చర్చ నడుస్తుంది. మీరు గూగుల్లో కొట్టండి, ఎడిటోరియల్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆన్ జిఎస్టీ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ కొట్టండి, మీరే డేట్లతో సహా చూడండి. నాకు గుర్తున్నంత వరకు మోర్ దెన్ 1 year నుంచి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎడిటోరియల్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తున్నాయి, నేనే వీడియోలు పెట్టినవి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు దీన్ని, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి, ఇవాళ జిఎస్టీ తీసేశారు ఫుడ్ ఐటమ్స్ పైన, చాలా వాటిపైన, అలాగే మీకు మెడిసిన్స్ పైన, తర్వాత ఎడ్యుకేషనల్ మెటీరియల్ పైన కొన్నిటి మీద తగ్గించారు, అన్నిటి కాదు. ఇవన్నీ కూడా ఇవాళ ఎసెన్షియలా? ఫుడ్, ఎడ్యుకేషనల్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్స్, దే ఆర్ ఎసెన్షియల్ ఈవెన్ 1 year ago also కదా, 2 years ago. మనం అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా టారిఫ్ల ప్రభావంతో ప్రభుత్వానికి అనివార్యమవుతుంది ఒకటి. అఫ్కోర్స్ బీహార్ ఎన్నికలు ఉన్నాయి అనే ఒక వాదన ఉంది, మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, ఏదో ఒక దానికి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల వల్ల ఏం జరుగుతుంది అంటే అనేక రకాలుగా ఇండియన్ ఎకానమీ పైన ప్రభావం పడుతుంది. వాస్తవంగా మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు, మన జీడిపిలో ఎగుమతుల పాత్ర పరిమితమే. కానీ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక ఎగుమతులు, ఇప్పుడు మీరు ఒక 100 మెట్లు ఉన్నటువంటి ఒక భవనం పైన ఉన్నారు, పైన మిమ్మల్ని ఇలా అన్నారు అనుకోండి, మొత్తం మీరు జారుకుంటూ కింద దక్కేస్తారు. అదే మీకు కింద మెట్లేక ఒకటే మెట్టు ఉందనుకోండి, మీరు బరువుతో తోయాలి. ఏమాత్రము బరువు పెట్టకపోయినా ఇలా అంటే మీరు మొత్తం కిందికి వచ్చేస్తారు. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు కూడా ఈ ఎక్స్పోర్ట్స్ వాస్తవంగా మన జీడిపిలో ఎగుమతుల పాత్ర పరిమితమైనప్పటికీ కూడా ట్రంప్ టారిఫ్ల వల్ల జీడిపి పైన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఒక అంచనా ప్రకారం డైరెక్ట్ ఎఫెక్టే చూస్తే, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పక్క పెడదాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పక్క పెడదాం, డైరెక్ట్ ఎఫెక్ట్ వేస్తే ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, GTRI, ఇలా అనేక సంస్థల అంచనా ఏంటంటే ఒక $50 billion ఆఫ్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయని. $50 billion అంటే $5,000 కోట్ల దెబ్బతింటాయని.
$5,000 కోట్ల అంటే ఇప్పుడు $88 ఉంది. అంటే 4,40,000 కోట్లు దెబ్బతింటుంది అని. ఇది మన దేశ జీడిపిలో 1.26% తగ్గుతుంది. ఇది కంపారిటివ్లీ తక్కువే కనిపించచ్చు. కానీ ఏం జరుగుతుంది, ఈ అమెరికాకు మనం చేసే ఎగుమతులన్నీ కూడా మీకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్, అంటే మీకు జెమ్స్, జ్యువెలరీ, డైమండ్స్, లెదర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫిషరీస్, ఆక్వాకల్చరు, కార్పెట్ ఇండస్ట్రీ, ఇదంతా కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్. ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ కనుకనే మనం అమెరికాకు ఎగుమతి చేయగలుగుతున్నాం. కాన్సెప్ట్ అది. ఎందుకంటే అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇండియాలో లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది కనుక లేబర్ ఇంటెన్సివ్ ఎగుమతులు మనం అమెరికాకు సులభంగా చేయగలుగుతున్నాం. అందువల్ల నీకు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ అనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ పైన అంత ప్రభావం పడదు. ఇది లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ కనుక ఎంప్లాయ్మెంట్ పైన భారీగా ప్రభావం పడుతుంది. డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నార్మల్గా అదే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టార్ అనుకోండి, ఎంప్లాయ్మెంట్ మీద అంత ప్రభావం చూపదు. కానీ అమెరికాకు మనం చేసే ఎగుమతులు అత్యధికంగా లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్. అందువల్ల ఈ ఎగుమతులు $50 బిలియన్ కావచ్చు, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ను బాగా దెబ్బతీస్తుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ దెబ్బతీస్తే, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్కు మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే కూడా ఎకానమీకి డిసెలరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పాజిటివ్ వైపైనా నెగిటివ్ వైపైనా ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ మల్టిప్లైర్ ఎఫెక్ట్. ఇప్పుడు అంతకుముందు వాటర్ బాటిల్ కొంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఒక్క వాటర్ బాటిల్ కొంటే ఈ బాటిల్ తయారు చేసే వాళ్ళకి డిమాండ్, దీనిపైన ప్రింట్ చేసి స్టిక్కర్ తయారు చేసేవారికి డిమాండ్, ఆ స్టిక్కర్ పైన ప్రింటింగ్ చేసేవారికి డిమాండ్, ఇందులో వాటర్ను డ్రిల్ చేసి బోర్వెల్ నుంచి ప్యూరిఫై చేసి ఇందులో పోసేవారికి డిమాండ్, ఈ వాటర్ బాటిల్ను ట్రాలీల్లో పట్టుకొచ్చి షాపులలో ఇచ్చే రవాణా చేసే ఆటో వాళ్ళకి డిమాండ్, ఆ షాప్లో అమ్మే వారికి డిమాండ్, ఇంతమంది డిమాండ్. తర్వాత ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీకి డిమాండ్. సో ఒక్క వాటర్ బాటిల్ కొంటే ఇలా మల్టిప్లైర్ అయ్యి గ్రోత్కి ఎలా ఉపయోగపడుతుందో, కొనకపోతే కూడా అదే రివర్స్లో వస్తుంది. అందువల్ల అమెరికాకు చేసే ఎగుమతులు లేబర్ ఇంటెన్సివ్ వల్ల ఎంప్లాయ్మెంట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. రెండవది, ఇవాళ అమెరికా టారిఫ్లు విధిస్తే ఏం జరుగుతుంది, ఇతర దేశాలతోనేమో అమెరికాకు ట్రేడ్ డీల్స్ కుదురుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇండోనేషియా, వియత్నాం, జపాన్, యూరోపియన్ యూనియన్, పాకిస్తాన్, ఇలా చాలా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన ఒప్పందం కుదరలేదు. అంటే మన ఎక్స్పోర్ట్స్కు ఇతర దేశాల ఎక్స్పోర్ట్స్కు మధ్య కాంపిటీషన్ అయ్యి అవి చీప్ అయి ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక షర్ట్ ఉందనుకోండి, ఒకప్పుడు మన షర్ట్ చీప్ ఉండే, వియత్నాం షర్ట్, బంగ్లాదేశ్ షర్ట్ కాస్ట్లీ ఉండే. ఇప్పుడు మనకన్నా వియత్నాం షర్ట్, బంగ్లాదేశ్ షర్ట్ చీప్ అవుతుంది. మనది $16 అయితే ఒక షర్ట్, $16 అయితే, $16 ఇండియా షర్ట్ అయితే అమెరికన్ మార్కెట్లో, మీకు వియత్నాంది $14 అవుతుంది, బంగ్లాదేశ్ది $13 అవుతుంది. సో అందువల్ల కూడా ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. దీంతో పాటు ఎప్పుడైతే ప్రపంచంలో ట్రేడ్ దెబ్బతింటుందో అన్ని దేశాలకు కూడా తక్కువ రేటుకు అమ్ముకొనైనా ఎగుమతి చేయాలని ప్రయత్నాలు చేస్తాయి. సో దేర్ ఈజ్ ఎ రష్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి పరిమితం. కేక్ చిన్నగా ఉన్నప్పుడు దాని మీద పడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎప్పుడైతే మనం ఎగుమతి చేయడం కష్టమవుతుందో మన నుంచి దిగుమతి చేసుకునేవాడు కూడా రేట్లు తక్కువ కడుగుతాడు. ఎందుకంటే వాడికి అర్థమవుతుంది ఇంకో మార్గం లేదని. ఉదాహరణకు ఒక కార్పెట్ $100 ఇదివరకు అమ్మినాం మనం అమెరికాకు. ఎందుకు కార్పెట్ ఉదాహరణ చెప్తున్నా అంటే, భారతదేశం ఎగుమతి చేసే కార్పెట్లలో 58.6% అమెరికాకి ఎగుమతి చేస్తాం. ఇదివరకు ఒక కార్పెట్ మన దగ్గర ఏలూరులో తయారయ్యే కార్పెట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే $100 అనుకుందాం. ఇప్పుడు ఏమంటాడు వాడు, నేను ఇప్పుడు $100, వాడికి అర్థమైపోయింది కదా మనం అమ్ముకోవడం కష్టమవుతుందని, $60 అయితేనే నేను దిగుమతి చేసుకుంటా అంటాడు. ఎందుకంటే డిమాండ్ సప్లై పనిచేస్తుంది. సో అందువల్ల ఆర్టిఫిషియల్గా కూడా మార్కెట్లో ప్రైసెస్ డిప్రెస్ అవుతాయి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు. మీరు ఏదైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళండి, ఒకరోజు పెద్ద ఎత్తున టమాటాలు కూరగాయలకు వచ్చింది అనుకోండి, మీకు కొనేవాడు ఏమంటా, నీ దగ్గర కొనేది అక్కడ తక్కువకి ఇస్తానట కదా అంటాడు. సో అందువల్ల డిమాండ్ అండ్ సప్లై వల్ల కూడా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. సో ఇలా అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. దీనికి తోడు వరల్డ్ ఎకానమీ పైన స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ స్టాగ్ఫ్లేషన్ కనబడుతుంది, స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్.
అంటే ఎకనామిక్ గ్రోత్ ఏమో పెరగదు, ధరలోమో పెరుగుతుంటాయి. దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. రిసెషన్ రాకపోయినా స్టాగ్ఫ్లేషన్ క్లియర్గా కనబడుతుంది. ఇది అమెరికన్ ఎకానమీలో స్టార్ట్ అయింది కాస్త కాంటేగియన్ ఎఫెక్ట్ అంటారు. మీకు ఏషియన్ ఎకానమీస్, సౌత్ కొరియా, ఇక్కడ ఏషియన్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ప్రపంచమంతా చూసింది. 2008లో అమెరికాలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు బ్యాంకులు ఫైనాన్షియల్ ఎగిరిపోయినప్పుడు దాని ప్రభావం ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు కూడా ఈ టారిఫ్ల కాంటేజియన్ ఎఫెక్ట్ వల్ల ప్రపంచ ఎకానమీ మొత్తం ఇబ్బందులు పడుతుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. అంటే అమెరికాకు డైరెక్ట్గా దెబ్బతిన్న ఎక్స్పోర్ట్సే 4,40,000 crores, $50 billion, 1.26% ఆఫ్ జీడిపి. ఇప్పుడు నేను చెప్పిన ఇతర ఫ్యాక్టర్ వల్ల ఎక్స్పోర్ట్ తగ్గడం కావచ్చు, అలాగే మీకు ఎంప్లాయ్మెంట్ దెబ్బతినడం వల్ల కావచ్చు, ఎకానమీలో అనివార్యంగా ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. దీనికి తోడు ఇప్పుడు H1B వీసాల పైన రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు రేపు సాఫ్ట్వేర్ ఎగుమతుల పైన పడ్డాడనుకుంటాం, ఇంకా భారీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అమెరికా వాళ్ళు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ట్యాక్స్ వేస్తున్నారు, అంటే హైర్ ట్యాక్స్ అని వేస్తామంటున్నారు. అదే వేస్తారనుకోండి, ఒక అమెరికన్ కంపెనీ ఇండియన్ కాల్ సెంటర్స్కి అవుట్ సోర్సింగ్ ఇయ్యనప్పుడు ఏమవుతుంది, అంతకుముందు అవుట్ సోర్సింగ్ కంపెనీలో 100 మంది పనిచేస్తే 50 మంది పనిచేస్తారు. 100 మంది బయటికి వచ్చి నైట్ డ్యూటీలో టీ తాగేవాళ్ళు, ఇడ్లీ తినేవాళ్ళు, ఇప్పుడు 50 మంది తింటారు. అంటే అమెరికాలో పార్లమెంట్లో హైర్ ట్యాక్స్, మీరు అవుట్ సోర్సింగ్ పైన పన్ను విధిస్తామంటూ ఎఫెక్ట్ పెడితే ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఛాయ్ అమ్ముకునే మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇడ్లీ అమ్ముకునే పైన ఎఫెక్ట్ పడుతుంది. అంతమంది 100 మంది కాల్ సెంటర్ ఉద్యోగుల్ని క్యాబ్స్లో డ్రాప్ చేసేవాళ్ళు, ఉబర్ వీరు ఓలా వాళ్ళు, ఇప్పుడు 50 మందినే ఓలా ఉబర్ వాళ్ళ రైడ్ సగం పడిపోయింది కదా. సో ఇది మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటారు. అందువల్ల అమెరికాకు ఎక్స్పోర్ట్సే కాదు, ఇది ఓవరాల్గా కూడా పెద్ద ఎత్తున ఎకానమీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ కారణమవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఒక రెస్పెక్టబుల్ ట్రేడ్ డీల్ కుదిరితే తప్ప. అందువల్ల ప్రభుత్వానికి అర్థమైంది, ఈ సమయంలో గనక ప్రజలకు రాయితీ ఇచ్చి కొనుగోలు శక్తి పెంచకపోతే, ఎందుకంటే ప్రజల ఆదాయాలు పెంచి వస్తువుల కొనుగోలు పెంచే పరిస్థితి లేదు, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరగడం లేదు. అందువల్ల కనీసం ధరలు తగ్గించి ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇస్తే ప్రజలు దాంతో ఎక్కువ కొంటారు అనే నమ్మకంతో ఈ మొదలుపెట్టారు. అందుకే ట్రంప్ టారిఫ్లకు ఈ జిఎస్టీ మార్పులకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినా సంబంధం కనబడుతుంది కదా, తప్పు కూడా కాదు కదా. ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు? ఎకానమీలో వచ్చే మార్పులు, ప్రపంచంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ విధానాలను మార్చుకోవడమే కదా ప్రభుత్వం చేయాల్సిన పని. అది చేయకూడని పనేం కాదు, చేస్తేనే ఆహ్వానించాలి కదా. రైట్ సార్. ఇక ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ దాడి చేశామని చెప్పి పాకిస్తాన్ సైన్యం చెప్తోంది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది సార్? ఎందుకు ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో పాక్ సైన్యం దాడి చేసింది? అంటే పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్వానే కాదు, బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్వా ఈ 2 ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ ఇంటర్నల్ టెర్రరిజం, అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాద శక్తులు 2 రకాలు, ఒక రకంగా 3 రకాలు. ఒక రకం ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసే టెర్రరిజం, జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ తీవ్రవాద సంస్థలు, వీళ్ళు ప్రధానంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్థావరాలు తెచ్చుకొని భారత సరిహద్దుకు సమీపంలో పనిచేస్తుంటారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత వారు కాస్త ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రానికి కూడా రీలొకేట్ అవుతారంటున్నారు. సో పాకిస్తాన్ ప్రమోట్ చేసేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో మొదటి రకం లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అంతకుముందు హర్కతుల్ ముజాహిదీన్, ఇలా రకరకాల పేర్లు. ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, అంటే ఈ పేర్లు మారుతుంటాయి ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించినంతో లష్కర్ ఈ తోయిబా పేరు మార్చుకొని ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ రూపంలో పనిచేస్తుంది. అంటే ఇండియాకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేసటానికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఆర్మీ జాయింట్ కొలాబరేషన్లో తయారయ్యే తీవ్రవాదం. ఇక 2వ తీవ్రవాదం, ఇదమ్మ మొదటిది ఇండియా పాక్ బార్డర్లో, 2వ తీవ్రవాదం ఆఫ్ఘాన్ పాక్ బార్డర్లో, ఆఫ్ పాక్ బార్డర్ అంటారు. సో ఈ ఆఫ్ పాక్ బార్డర్లో ఉన్నదే ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం.
ఈ ఆఫ్ పాక్ బార్డర్లో ఎందుకు తీవ్రవాదం ఏర్పడింది అంటే 1979లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలు ఉన్న సమయంలో అప్పుడున్న అక్కడున్న ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్ సైన్యాలు ఎంటర్ అయినప్పుడు అమెరికా జియోపొలిటికల్ గ్రేట్ పవర్ గేమ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం పైన రకరకాల మిలిటెంట్ మూకల్ని వాళ్ళ ముజాహిదీన్లు అన్నారు, వాళ్ళను ప్రోత్సహించారు. అందులో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ అక్రమ సంతానం ఇదంతా మీకు ఈ రకరకాల ముజాహిదీన్లను ప్రోత్సహించారు. ఆ ముజాహిదీన్ల రావణ కాస్ట్ నుంచి అల్ ఖైదా పుట్టింది, ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, తాలిబాన్ పుట్టింది. ఈ ముష్కర మూకలన్నిటికీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం ఒక గ్రౌండ్. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు వెస్ట్రన్ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లోకి తీవ్రవాదులు ఎగుమతి చేసటానికి అమెరికా పాకిస్తాన్ జాయింట్ వెంచర్లో భాగంగా ఈ 1979 నుంచి సోవియట్ సైన్యాలు వెళ్ళేంత వరకు, గార్బచోవ్ టైంలో సోవియట్ సైన్యాలు ఉపసంహరించుకునేంత వరకు కూడా, ఆ తర్వాత కూడా మీకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లోకి తీవ్రవాద ముక్కలు పంపించేవారు. ఎందుకంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం పర్వత శ్రేణులతో అడవులతో ఉన్న ప్రాంతం. టెరైన్ అనేది తీవ్రవాదానికి అనుకూలం. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ కొండలు, మన ములుగు దగ్గర మీకు గుట్టలు ఉన్నాయి చూడండి, మనం కర్రగుట్ట, ఈ ప్రాంతం అబూజ్ మట్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎందుకు తీవ్రవాద ఎందుకు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ప్రభుత్వాలు ఎందుకు చెప్తున్నాయంటే ఈ ప్రాంతానికి ఉండే టెరైన్ లాంటి టోపోగ్రఫీ అనుకూలం. ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, టన్నెల్స్ ఉంటాయి కనుక. సో ఆ రోజుల్లో ఏం చేశారంటే అమెరికా పాకిస్తాన్ జాయింట్ వెంచర్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ భూభాగం నుంచి టన్నెల్స్ కూడా కట్టుకున్నారు. అడవుల లోపలికి వెళ్ళి, గుట్టలకి వెళ్ళి, దాని నుంచి తీవ్రవాదులు వెళ్ళేవారు, వచ్చేవారు, ఆయుధాలు ఉండేవి, శిక్షణ పెట్టారు. కానీ సోవియట్ సైన్యాలు విడ్రా అయ్యాక ఏం చేయాలి మరి? వీళ్ళందరూ రౌడీ ఫోర్స్ను సృష్టించారు, గుండాలను. మరి వాళ్ళు అక్కడ గొడవ అయిపోయింది. ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు ఈ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ రూపం ఎత్తారు. సో ఈ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడంతో మరింతగా బలపడ్డారు. ఎందుకంటే తమ అనుకూల ఎజెండా ఉన్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఏదాన్ని. వాస్తవంగా ఇది తాలిబాన్ వింగ్ కాదు, టెహ్రీక్ ఈ తాలిబాన్. పాకిస్తాన్ ఏమో తాలిబానే ఈ టీటీపీని ప్రోత్సహిస్తుంది అని. తాలిబాన్ చెప్పేదో మాకు సంబంధం లేదు, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సే తప్ప మాకేమి ఫిజికల్గా మేమేం సపోర్ట్ చేయడం లేదు అంటారు. ఈ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వల్లనే పాకిస్తాన్కు తాలిబాన్ సంబంధాలు కూడా తెగిపోయాయి. ఎలాగైతే జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా వల్ల ఇండియా పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయో, ఈ టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వల్ల మీకు ఆఫ్ఘనిస్తాన్లోని తాము సృష్టించిన తాలిబాన్లతోనే ఇవాళ పాకిస్తాన్కు పడడం లేదు. అందుకే పహల్గాం దాడులను తాలిబాన్ ఖండించింది, పాకిస్తాన్ చర్యల్ని ఖండించింది తాలిబాన్. ఆపరేషన్ సింధూర్ కాలంలో ఇండియాకు అనుకూలంగా ఉంది తాలిబాన్. దానికి కారణం అది. సో అందువల్ల ఆఫ్ పాక్ బార్డర్లో అమెరికా సహకారంతో క్రియేట్ చేసిన తీవ్రవాద ముక్కలు ఇది. అందుకే మీరు గమనించండి, ఆ టైంలో పాకిస్తాన్ ఫారిన్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్లు ఓపెన్గా చెప్పారు, మేము 20 ఏళ్ళుగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన మాట నిజం. వీఆర్ బీన్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ యుఎస్ అండ్ వెస్ట్ అని చెప్పారు. చూడండి మీరు, అంటే అమెరికా కోసం, పశ్చిమ దేశాల కోసం మేము ఈ డర్టీ వర్క్ చేస్తూ వచ్చాము అని. ఈవెన్ బిల్వాల్ భుట్టో కూడా అన్నాడు, మా పాస్ట్లో ఇది ఉన్నమాట నిజమే అని. సో అందువల్ల ఆ రెండవ రకం తీవ్రవాదం పాకిస్తాన్కు ఉంది. మూడవ రకం తీవ్రవాదం బెలూచ్. అది తీవ్రవాదము అని పాకిస్తాన్ అంటది. ఈ మధ్య అమెరికా కూడా పాకిస్తాన్ కోరిక మేరకు వాళ్ళని తీవ్రవాదులు అన్నారు, యునైటెడ్ నేషన్ ద్వారా కూడా అనిపిస్తున్నారు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు దాన్ని. వాళ్ళనేది మేము తీవ్రవాదులం కాము, మమ్మల్ని పంజాబ్ రాష్ట్రం నాయకత్వంలో ఉన్న పాక్ పొలిటికల్ లీడర్షిప్ ఆర్మీ మమ్మల్ని అణచివేస్తుంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బెలూచిస్తాన్ పాకిస్తాన్లోని 50% ల్యాండ్ నియర్లీ.
అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మొదలుకొని విలువైన సహజ వనరులు కూడా ఉంటాయి. వాటి మీద అమెరికా కన్నుబడింది కనుకనే ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించి పాకిస్తాన్తో కలిసి పాకిస్తాన్ మినరల్ ఫోరంలో అమెరికా పాల్గొంది. ఇటీవల అమెరికా పాకిస్తాన్ల మధ్య ఎనర్జీ ఫీల్డ్స్ అభివృద్ధికి, చమురు క్షేత్రాల అభివృద్ధికి ఒప్పందం కూడా కుదిరింది. అందుకే అమెరికా బెలూచ్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. సో వారు తీవ్రవాదం కాదు, మాది జాతీయ విముక్తి పోరాటం, పాకిస్తాన్ మమ్మల్ని అణిచివేస్తోంది, పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం, మేము బెలూచీలము పాకిస్తాన్లో భాగం కాదు అని. సో అందువల్ల అది ఇంటర్నల్ రెబెలియన్. అది అంటే అసలు పాకిస్తాన్లో ఉండడాన్నే బెలూచీలు ఒప్పుకోవడం లేదు. అందువల్ల బెలూచ్లను సెకండ్ ర్యాంక్ సిటిజన్స్గా చూస్తున్నారు. ఇది ఇంటర్నల్ కొలోనియలిజం అని వారి వాదన. అందువల్ల ఇది 3వ రకం తీవ్రవాద సంస్థ. ఈ 3 ప్రధాన స్రవంతులు పాకిస్తాన్లో ఉన్నాయి. జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా లాగా ఇండియా పాక్ బార్డర్ స్ట్రీమ్ ఒకటి, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఒకటి. ఇప్పుడు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సమాంతర ప్రభుత్వమే ఉంటుంది వాళ్ళది, పాకిస్తాన్ పాలన నడవదు. బెలూచిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అందువల్ల బెలూచ్ లిబరేషన్ స్ట్రీమ్ 3వది. ఇలా కాకుండా పాకిస్తాన్ సృష్టించిన ఉగ్రవాద మూకలు, రిటైల్, ఇవన్నీ హోల్సేల్, నేను చెప్పిన 3 హోల్సేల్ తీవ్రవాదం స్రవంతులు. ఇవి కాక ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, ఆ నదికి ఉపనదులు ఉంటాయి పెద్దవి. ఉపనదులే కాకుండా వాగులు, వంకలు, చిన్న చిన్నవి ఉంటాయి కదా స్ట్రీమ్స్. ఇలాంటి చిన్న స్ట్రీమ్స్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద నదీ ప్రవాహానికి కంట్రిబ్యూట్ చేసేటువంటి వాగులు, వంకలు లాంటి చోటా మోటా తీవ్ర సంస్థలు కూడా చాలా ఉన్నాయి. అంటే పాకిస్తాన్ సృష్టించిన టెర్రరిజం యొక్క ఆఫ్షూట్స్ ఇవన్నీ. సో ఇలా అనేక రకాల తీవ్రవాద మూకలు పాకిస్తాన్లో పెచ్చరిల్లిపోతున్నాయి. అందుకే పాకిస్తాను దాని మాస్టర్స్ అయిన అమెరికా ఎప్పుడు చెప్పేది పాకిస్తాన్ కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అని మనకు ఉపన్యాసాలు ఇస్తారే. కానీ అర్థం చేసుకోవాల్సింది పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ విక్టిమ్ ఆఫ్ టెర్రర్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్. ఇండియా విక్టిమ్ ఆఫ్ టెర్రర్ బికాస్ ఆఫ్ పాకిస్తాన్. అంటే మీకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే వేరే వాళ్ళు మన పైన బాంబు వేయడం వేరు, దానివల్ల మనం బాధితుడుగా బాంబు దాడికి గురి కావడం వేరు, వాడు బాంబు తయారు చేస్తుంటే బై మిస్టేక్ చేతిలో పేలి వాడు చావడం వేరు. సో బై మిస్టేక్ బాంబు తయారు చేస్తూ ఇతరులపైన బాంబులు వేయటానికి, బాంబులు తయారు చేస్తూ బై మిస్టేక్ చేతిలో పేలి చచ్చిపోతే వాడు షహీద్ కాడు కదా, వాడు తీవ్రవాదుల చేతుల్లో చనిపోయినట్టు కాదు కదా. వాడొక దుర్మార్గుడు బాంబు తయారు చేస్తూ దాంట్లో పేలి చచ్చిపోయాడు, దాన్ని మనం ఏం చేస్తాం? వాడు స్వాతంత్ర సమరయోధుడు ఎట్లయితాడు? అందువల్ల వాడు పాకిస్తాన్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డీడ్స్. తాను సృష్టించిన తీవ్రవాద భస్మాసురులు తమ తలపైనే, తమ నెత్తిపైన చేయబెట్టి తిరుగుతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇండియా ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఇట్ ఇస్ ఎ క్రియేటర్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో చేసింది, ఆఫ్ పాక్ బార్డర్లో, ఇప్పుడు ఇండియా పాక్ బార్డర్లో చేసింది. అది రివర్స్ కొడుతోంది ఆఫ్ పాక్ బార్డర్లో, ఇండియన్ ఆఫ్ బార్డర్లో. ఎందుకంటే అక్కడ కూడా తాలిబాన్లు కూడా తీవ్రవాదులే కనుక. సో తీవ్రవాదులతో ఎదుర్కోవాలంటే అట్లే ఉంటుంది. ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ కనుక మన బార్డర్లో ఆపరేషన్ సింధూర్లు, సర్జికల్ స్ట్రైక్స్లు, బాలాకోట్ స్ట్రైక్లు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు ఎదుర్కొంటుంది. సార్, ఇక ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సార్. ఇప్పటికే వైసీపీ శ్రేణులు కొన్ని మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాలు కూడా నిర్వహించారు. రీసెంట్గా మండల్లో కూడా వైసీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. సో లోకేష్ దీని మీద స్పందించారు సార్. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, ప్రభుత్వ ఆస్తుల్ని మేము అమ్మడం లేదు అని చెప్పి. ఏంటి సార్ లోకేష్ చెప్తూ ఉన్నారు పీపీపీ అంటే ప్రైవేట్ కాదు అని చెప్పి. అలా పీపీపీ 3 పీలు కదా, ఒకటి పబ్లిక్, ప్రైవేట్, మనకి ప్రైవేట్ లేదంటే ఎట్లా? సో దాని పేర్లోనే ఉంది కదా. పోనీ దాని పబ్లిక్ పార్ట్నర్షిప్ అనండి. మీరు పబ్లిక్ ఏంటి, వాట్ ఆర్ ద సెకండ్ పీ స్టాండ్ ఫర్? లోకేష్ గారు చెప్పాలి కదా, ప్రైవేట్. సో మరి ఇక ప్రైవేట్ లేదంటే ఎట్లా? దానికి నాకు అర్థం కాని అంశం. సో దాంట్లో క్లియర్గా అమ్మడము అనేది పాయింట్. అమ్మడము అంటే అమ్ముతలేరు కావచ్చు, కానీ ప్రాక్టికల్గా జరిగేది ఏంటి? అమ్ముతలేరు కనీసం డబ్బులు వస్తాయి. ఇది ఇంకా దారుణం. ఎందుకంటే ఇప్పుడు
మీకు టోల్ గేట్లు ఉంటాయి చూడండి, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాంటిదే. అంటే ఏం చేస్తారు, వాడు రోడ్ వేస్తాడు కాంట్రాక్టరు, ఇక రోడ్ వేసి 40 ఏళ్ళు 30 ఏళ్ళు టోల్ వసూలు చేస్తూనే ఉంటాడు. ఆ రోడ్కి ఎంత ఖర్చు అయిందో మనకు తెలియదు. సో అసలు ఖర్చు ఎంతో తెలియదు, ఆన్ పేపర్ చూపెట్ట ఖర్చు ఎంతో తెలియదు, రాజకీయ నాయకులతో ఉన్న మిలాఖత్ మనకు తెలియదు, అసలు ట్రాఫిక్ ద్వారా తను పెట్టిన పెట్టుబడి ఎన్నిసార్లు ఎన్ని రేట్లు ఎక్కువ వచ్చిందో తెలియదు. మనం టోల్ కడుతూనే ఉంటాం కదా. ఇది మన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులకు భూములు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. పేర్లు చెప్తే బాగుండదు కానీ హైదరాబాద్ నడుబొడ్డులో కూడా ఉన్నది, మీరు కావాలంటే వెరిఫై చేయండి. గవర్నమెంట్ చీప్గా ల్యాండ్ ఇస్తుంది. దాని రూల్ మొదలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రూల్గా పేదవాళ్ళకు చౌకగా వైద్యం చేయాలని. చేస్తున్నారా? నాకు చెప్పండి, ఎక్కడ చేస్తున్నారు? సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది థియరిటికల్గా చూస్తే ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు కనుక, ప్రైవేట్ వాళ్ళే అన్ని పనులు చేస్తే లాభాపేక్ష ఉంటుంది కనుక, ప్రభుత్వములోని ప్రజా ప్రయోజనము, ప్రైవేట్లోని లాభార్జన, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే. కానీ ఇది పూర్తిగా సొల్యూషనా? మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు కనుక గోధుమ పిండితో ఆయిల్ ఫుడ్ చేసుకున్నట్టు. ఆయిల్ ఫుడ్డే ఆరోగ్యానికి మంచిది కాదు, అందులో మైదా పిండితో చేస్తే ఇంకెక్కువ మంచిది కాదు కనుక గోధుమ పిండితో చేసుకుంటున్నాం. తేడా అదే. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ నాట్ ప్రభుత్వ పని కాదు కదా. అదే నిజమైతే నేను ఇవాళ లోకేష్ ఒకటి సూటి సలహా అడుగుతున్నా. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు కదా పీపీపీ. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మరి మంచిదే కదా, దాన్ని పీపీపీకి ఇచ్చేయరాదండి. ఇస్తారా? ఇస్తామని ధైర్యంగా చెప్పమనండి, రెవల్యూషన్ వస్తుంది ప్రజల్లో. మీరే చెప్తున్నారు కదా పీపీపీ చాలా మంచిది. పీపీపీ అంటే అమ్మడం కాదు, పీపీపీ అంటే ప్రైవేటు వారి దాతృత్వంతో ప్రభుత్వం అభివృద్ధి చేయడం. ప్రైవేట్ వారికి దాతృత్వం ఉండదు. దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ క్యారెక్టరే ప్రాఫిట్ మార్జిన్ మీద బతుకుతుంది. ప్రాఫిటీరింగ్ ఉన్నదా లేదా అనేది క్వశ్చన్ తప్ప ప్రాఫిటే తాపలేవు కదా. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వ్యాపారం చేస్తారు? పల్లెక వ్యాపారం చేస్తారా? అసలు వ్యాపారం వ్యాపారంలో దాతృత్వం నడవదు కదా, ప్రాక్టికల్గా నడవదు అది. దట్ ఈస్ నాట్ ద వే టు రన్. నిమ్మకాయలో మీరు తీపి రావాలంటే ఎట్లా వస్తుంది? నిమ్మకాయ పుల్లగానే ఉంటుంది, దాని గుణం అది. దాని పులుపులో ఉండే బెనిఫిట్ దానికి ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ బెనిఫిట్ లేదేమి అని నేను అంటలేను. ప్రైవేట్లో మీకు ఎఫిషియన్సీ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మన దూరదర్శన్కు ప్రైవేట్ టీవీ ఛానళ్ళ వార్తల్లో తేరలేదా? దూరదర్శన్ వార్తలు ఇవ్వడం చూస్తాడా? ఒకప్పుడు ఓన్లీ దూరదర్శన్ ఉన్న రోజుల్లో ఎట్లుండేది? 5 గంటల 30 నిమిషాలకు బంగాళదుంపలు రకాలు సస్యరక్షణ చర్యలు, 6 గంటలకు పోలీసు దొంగ ధారావాహిక ప్రసారము, 6 గంటల 30 నిమిషాలు పందుల పెంపుకల్లో మెలకువలు. ఇది ఇట్లా వచ్చేది అవునా కాదా? ఇప్పుడు మనం చూస్తాను, నాకు చెప్పండి దూరదర్శన్ వార్తలు. సప్తగిరి యాదగిరి ఛానల్లో వార్తలు చూస్తాను రా, తెలుగు ప్రైవేట్ ఛానల్లో వార్తలు చూస్తాను. దూరదర్శన్కి మ్యాన్ పవర్ లేదా? బ్రహ్మాండమైన మ్యాన్ పవర్, వండర్ఫుల్ టెక్నాలజీ. నేను దూరదర్శన్లో ప్రోగ్రాంలు ఇచ్చాను, ప్రైవేట్ ఛానల్లో మాట్లాడాను. ఏ ప్రైవేట్ టీవీ ఛానల్ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దూరదర్శన్కి ఉంది. ద బెస్ట్ స్టూడియో, టాలెంటెడ్ మ్యాన్ పవర్. కానీ వర్కౌట్ అవుతలేదే. మీరు ప్రభుత్వము కొన్ని పనులు చేయలేదు. గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ నాట్ ఎఫిషియెంట్. మీరు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో గవర్నమెంట్ మేడే టాయిలెట్లు ఉండే ఎట్లుంటాయో మనం వెళ్ళగలం ఆ లోపలికి. అదే ఒక 5 రూపాయలు తీసుకొని ప్రైవేట్ వాడు పెట్టారనుకోండి, అప్పుడు నీకు దాని అడ్వాంటేజ్ అనుకుంటుంది. అంటే గవర్నమెంట్ అనేది ఇన్హరెంట్లీ ఇన్ఎఫిషియెంట్. ఎక్కడైనా మీరు చూడండి, అంటే ఎందుకు ప్రజల కొరకు పనిచేయమంటే చేయడం వేరు, నా కొరకు చేయడంటే వేరు. ఇప్పుడు నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినప్పుడు నేను 8 గంటలు డ్యూటీ చేస్తాను. అదే నా సొంత వ్యాపారం ఉందనుకోండి 15 గంటలు చేస్తాను, 16 గంటలు చేస్తాను. అంతే హ్యూమన్ టెండెన్సీలోనే ప్రాఫిట్ మోటివేట్స్. అంటే ప్రాఫిట్ అనేది నేరం కాదు, ప్రాఫిటీరింగ్ నేరం. అంటే లాభాల కొరకే అన్యాయం చేయడం నేరం. లాభాలు నేరం కాదు. లాభాలు ఎట్లా తప్పేమవుతుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది, ఇండ్లు కడతారు, వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని అమ్ముతారు, నేరం అది. అదే లేకపోతే డెవలప్మెంట్ ఎట్లుంటుంది? కానీ 50 లక్షలు అయ్యే ఇల్లును ₹1,00,00,000 అమ్మి అడ్డవులుగా పరిస్థితి లాభాలు సంపాదించుకుంటూ నేరం. కానీ ఆ పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఉండదు అనుకోండి, పోటీ ఎక్కువ ఉండడం వల్ల. ఉదాహరణ చెప్తున్నా, వ్యాపారం చేయడము నేరం కాదు, ప్రాఫిట్ అనేది నేరం కాదు, ప్రాఫిటీరింగ్ నేరం. డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ కమర్షియలైజేషన్. అది
అందువల్ల ఏది ప్రైవేట్లో ఉండకూడదు అంటే కరెక్ట్ కాదు. చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్లోనే ఇలా పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది మూర్ఖత్వం. ఇంకా మొత్తం గవర్నమెంట్లో ఉండాలి. అంతే. మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఏముండే మన పరిస్థితి, ఒక ఫోన్ కావాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీకు ఎంపీ రికమెండేషన్ ఉంటుంది తప్ప ఫోన్ దొరకదు. మీకు ఎంపీ రికమెండేషన్ ఉన్న తర్వాత గ్యాస్ కనెక్షన్ రాదు. నాకు ఎంపీ రికమెండ్ చేస్తే ఫోన్ వచ్చింది ఫస్ట్. నాకు ఇప్పటికి గుర్తు, మా పెళ్ళప్పుడు ఒక మిత్రుడు ఎంపీకి కార్డు ఇచ్చాను. ఇచ్చి నేను కట్నాలు తీసుకోవడం లేదు, గిఫ్ట్లు తీసుకోవడం లేదు అన్నా. నేను ఛాలెంజ్ చేస్తాను, నేను ఒక గిఫ్ట్ ఇస్తాను నీకు, నువ్వు ఎట్లా తీసుకోవచ్చు చూస్తా అన్నాడు ఎంపీ. సార్ నేను ఎట్టి బస్సులో తీసుకోను సార్, దయచేసి ఏమనుకోకండి అని. నీకు నాకు ఛాలెంజ్ మిత్రమా అన్నాడు. ఏంటన్నా? చూడు, నేను నీకో కవర్లో గిఫ్ట్ పట్టుకొస్తా, నువ్వు రిజెక్ట్ చేసి చూస్తా అన్నాడు. అని వచ్చిండు. వచ్చి మా మ్యారేజ్ అయింది. అప్పుడే 5 నిమిషాల క్రితం నా జీవిత భాగస్వామి నాకు దక్కింది. ఆ కార్డు గిఫ్ట్ కవర్ తీశాడు. తీసి నాకు ఇవ్వలే, వెళ్ళి మా మేడంకి ఇచ్చి ఒకసారి ఓపెన్ చేసుకున్నామ్మా అన్నాడు. ఆమె తీసి ఓపెన్ చేసి నా చెవులో చెప్తాను, రిజెక్ట్ చేయకు, రిజెక్ట్ చెయ్యకు, రిజెక్ట్ చెయ్యకు అని. అదేంటి, నాకు ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలి? 5 నిమిషాల క్రితమే భార్య అయిన వారి కోరిక కాదనగలనా? ఏంటది? ఎలకేషన్ ఆఫ్ ఎ గ్యాస్ సిలిండర్ ఎంపీ కోటాల. ఆమెకు తెలుసు కదా గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎంత కష్టపడాల్సి వస్తుంది రేపు పొద్దున. ఆమె చాలా సంతోషంగా థ్యాంక్ యూ అండి అని 2-3 సార్లు చెప్పింది. అని ఆ గిఫ్ట్ కవర్ తీసి ఆ బ్యాగ్లో పెట్టుకుంది. నాకు ఇవ్వకూడదు వెళ్ళే. ఎందుకు? గ్యాస్ సిలిండర్ని ఎలకేట్ చేస్తూ ఇచ్చిన లెటర్ అది. ఇవాళ ఆ పరిస్థితి ఉందా మనం? ఒకప్పుడు స్కూటర్ కొనాలంటే 6 నెలలు వెయిటింగ్. మా అన్నయ్య ఇంజనీర్ అయిన తర్వాత చేతక్ స్కూటర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ ఎలకేటెడ్ ఏ చేతక్ స్కూటర్ అని లెటర్ వచ్చింది. ఏమన్నా ఏందన్నయ్య నీకు స్కూటర్ గిఫ్ట్ వచ్చిందా? గిఫ్ట్ కాదురా, బుక్ చేసి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు అయింది. నువ్వు ఇమాజిన్ చేయగలవా ఈ తరం? స్కూటర్ కాదు, ఇప్పుడు BMW కారు నువ్వు 10,000 కట్టి మొత్తం తీసుకుని రావచ్చు. దిస్ ఈజ్ అన్ ఎకానమీ కదా. అంత గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే ఎంత దరిద్రంగా ఎకానమీ ఉండే మనం చూసాం కదా. అసలు ఎంత ఘోరమైన ఎకానమీ ఉంటుంది. సో అందువల్ల ఆల్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ప్రైవేట్ తప్పు కాదు. నీకు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటా అంటే ఏం జరుగుతుంది? ప్రైవేట్ వారు నిజంగానే దాతృత్వంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని అందించి సమాజంలో సేవా దృక్పథంతో ఏది ఆశించకుండా చేయడం అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఐడియల్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఐడియల్ నాకు చూపెట్టండి. ఒక్కటి PPPలో బాగా సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ చూపెట్టండి. 108 బస్సెస్, 108 సర్వీసెస్. అందరికీ తెలుసు కదా, 95% గవర్నమెంట్ ఇచ్చేది, 5% ప్రైవేటు. ఆ 5% కూడా రియాలిటీ 10 రూపాయలు అయ్యేది 12 రూపాయలు చూపెట్టి ప్రభుత్వం చేత 95% తీసుకుంటే వాస్తవంగా వీళ్ళు పెట్టేది ఏముండదు. దిస్ ఈజ్ హౌ PPP రన్స్ మన ప్రపంచంలో, దేశంలో ఎక్కడైనా. సో యూ డూ ఇట్ ఇన్ పబ్లిక్ సెక్టార్, డూ ఇట్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్లో కొన్ని ఎడ్యుకేషను, హెల్త్, ట్రాన్స్పోర్టు ఇవి పబ్లిక్ సెక్టార్లో ఉంటేనే ఎఫిషియెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది లాభాలతో నడిచే రంగాలు కాదు. పిల్లల చదువుతో లాభాలు సంపాదించలేము, ప్రజల ఆరోగ్యంతో లాభాలు సంపాదించలేము, ప్రజా రవాణా లాభాలతో కాదు. సో సర్టెన్ సెక్టార్స్లో ఖచ్చితంగా గవర్నమెంటే ఉండాలి, సర్టెన్ సెక్టార్లో ఖచ్చితంగా ప్రైవేటే ఉండాలి. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే గవర్నమెంట్ ఉండాల్సిన చోట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం, ప్రైవేట్ వాళ్ళు ఉండాల్సిన చోట గవర్నమెంట్ వచ్చి అనవసరంగా నాశనం చేసి పడుస్తుంది. గవర్నమెంట్ చేయాల్సిందేమో ఎఫిషియెంట్గా చేయదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళని పనిచేయకుండా కొన్నిట్లో గవర్నమెంట్ దూరి అనవసరంగా ఇబ్బందులు పెడుతుంది. అందువల్ల హ్యావ్ ఏ హానెస్ట్ డిబేట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల నిజంగా ప్రజలకు ఏ రకంగా లాభం కలుగుతుంది? ఉచితంగా ఆ వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్సలు దొరుకుతాయా చెప్పండి? ఉచితంగా దొరుకుతాయి. ఉచితంగా దొరకనప్పుడు, ఉచితంగా అయితే ప్రైవేట్ వల్ల లాభం రాదు, డబ్బులు తీసుకుంటే ప్రజల మీద భారం. రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది కదా. రెండు కాబట్టి ఎట్లా? ప్రైవేట్ వారు తీసుకుంటారు, లాభాలు లేకపోయినా ఉచితంగా సేవలు అందిస్తారంటే అది ప్రాక్టికల్గా జరుగుతుందా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.